ఏ కాన్స్టిట్యున్సీ చెప్తలేరు. నో కాన్స్టిట్యున్సీ సంబంధించి కాకుండా ఓవరాల్ ర్యాండమ్ శాంపిల్ చెప్పాం. బట్ ఐ కెన్ టెల్ యూ, మీరు పర్టికులర్గా అడుగుతున్నారు కాబట్టి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సిటీలో ప్లస్ మహబూబ్ నగర్, దీనిలో బీజేపీకి ఛాన్సెస్ ఉన్నాయి 5 సీట్స్ సంబంధించి. మీ దానికి సంబంధించి బీఆర్ఎస్కి మెదక్, కరీంనగర్, మల్కాజ్గిరి దీనిలో ఫైట్ ఉంది. మీరు పర్టికులర్గా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. వ్యూవర్స్ కూడా చాలామంది కాన్స్టిట్యున్సీ వైజ్ ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. బీజేపీకి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ప్లస్ సిటీ కాన్స్టిట్యున్సీస్ మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ళ, మహబూబ్ నగర్లో ఏమైనా ఐదు రావచ్చు. ఇక్కడ పోటీ కొన్ని చోట్ల కాంగ్రెస్తో ఉంది, కొన్ని చోట్ల బీఆర్ఎస్తో ఉంది. ఎగ్జాంపుల్ మీకు కరీంనగర్లో తీసుకుంటే బీఆర్ఎస్తో అక్కడ పోటీ కనబడుతుంది. ఓకే, తర్వాత సికింద్రాబాద్, మల్కాజ్గిరి కూడా ఇప్పటికి ఇంకా కాంగ్రెస్ ఇంకా ఆర్గనైజేషన్ పుంజుకోలేదు, అక్కడ బీఆర్ఎస్తోనే ఉండొచ్చు. చేవెళ్ళలో కాంగ్రెస్తో ఉంది, మహబూబ్ నగర్లో కాంగ్రెస్తో ఉంది బీజేపీ పోటీ. బీఆర్ఎస్ ఏమో మెదక్లో స్ట్రాంగ్గా ఉంది, ఎందుకంటే సిద్దిపేట, గజ్వేల్ చాలా సాలిడ్గా వచ్చే అవకాశం ఉంది. ప్లస్ కరీంనగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ వీటిలో ఏదైనా రావచ్చు. కాంగ్రెస్ మిగతా ఖమ్మం, నల్గొండ సాలిడ్గా అవుట్రైట్గా కనబడుతున్నాయి. మహబూబాద్, ఖమ్మం, నల్గొండ ఇవన్నీ చోట్ల. సో ఒకసారి ఇవాళ సర్వేకి సంబంధించి ప్రధానంగా, ఎందుకంటే ఇప్పుడే చాలామంది ప్రేక్షకులు కూడా జాయిన్ అవుతారు కాబట్టి ప్రైమ్ టైం అవుతుంది కాబట్టి ఒకసారి బిందు మొత్తం సర్వేకి సంబంధించి ఒకసారి చదివి వినిపించండి. ఎస్, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని చేసిన సర్వేకి బీఆర్ఎస్కి 10 ఏళ్ల పాలనకు వ్యతిరేకత ఉంది అని చెప్పి 35% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలనకు 24% మంది అభిప్రాయాన్ని వ్యక్తం పరిచారు. అలాగే సంక్షేమ పథకాల్లో అవినీతి అని చెప్పి 18%, ఓటు బ్యాంకు రాజకీయాల్లో 11%, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అని చెప్పి కూడా 10% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఇతర కారణాలతో 2% మంది ప్రజలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి పనితీరు ఎలా ఉంది అని అడిగిన క్వశ్చన్ కి చాలా బాగుంది అని చెప్పి 26% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాగుంది అని చెప్పి 31% మంది, అలాగే బాగా లేదని చెప్పి కూడా 26% మంది, ఇప్పుడేం చెప్పలేమని కూడా 17% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కొత్త నాయకుడు సీఎం కావడం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అని అడిగిన క్వశ్చన్కి మనకొచ్చిన సర్వేలో వచ్చిన ఆన్సర్ కాంగ్రెస్కి లాభం అని చెప్పి కూడా 22% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కొంతవరకు ప్రయోజనం అని చెప్పి 31% మంది తమ అభిప్రాయం వ్యక్తపరిచారు. లాభం లేదు, నష్టం లేదు అని చెప్పి కూడా 16%, నష్టం అని చెప్పి 20%, అలాగే ఇప్పుడేం చెప్పలేమని కూడా 11% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇక మెయిన్ క్వశ్చన్, లోక్సభ ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి అని అడిగిన క్వశ్చన్కి కాంగ్రెస్కి 40.4% మంది తమ అభిప్రాయం వ్యక్తపరిచారు. బీజేపీకి 22.6%, బీఆర్ఎస్కు